వాయిస్ వస్తుందా? ఆడొస్తుంది లోపల ఆడబెట్టింది వాయిస్ ఏందిదా నాక ఏమంట నువ్వు కంకొచ్చి పెట్టినప్పుడులే అంతే కదా ఊరిదేనా కానీ చెప్పే ఈరోజు అమలు కాని హామీలు ఇచ్చి సూపర్ 6 పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి జనాన్ని నమ్మించి మోసం చేసి నేటికి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కానీ మహిళా రక్షణ కానీ బాలికల రక్షణలో విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన కానివ్వండి, సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన, అలాగే విశాఖ భీమిలి రోడ్లో జరిగిన సంఘటన, పిఠాపురంలో కానీ కడపలో కానీ తిరుపతిలో కానీ ముఖ్యంగా బాలికల పైన ఇటీవల కాలంలో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక తల్లిగా చాలా బాధపడుతున్నాను. నిజంగా బిడ్డను బయటికి పంపించాలంటే వాళ్ళు తిరిగి మన ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందో నేను అనంతపురం సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన నిజంగా మహిళల లోకమే కాదు యావత్ పురుష లోకం కూడా అసహించుకునే విధంగా ఆ సంఘటనలు ఉన్నాయి. ఒక ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి మిస్ అయిందని ఆ తల్లిదండ్రులు కేసు పెడితే 6 రోజుల తర్వాత కూడా విచారణ జరపలేదు. అదే నిన్న కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడంలో మాత్రం హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం అంటే ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ మహిళా రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది. అదేవిధంగా నిన్న ఇంకొక పాపను చూసాం. సో 9వ తరగతి చదువుతున్న బాలిక 6 నెలలుగా 14 మంది కలిసి ఆ పిల్లపైన అత్యాచారం. తండ్రి లేడు, తల్లి మానసిక పరిస్థితిలో ఉంది. అలాంటి ఒక బాలిక పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటో పూర్తిగా తెలుస్తూ ఉంది. మహిళల రక్షణకి బాలికలను రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళా రక్షణ కోసం ఒక దిశ చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టం ద్వారా ఎంతోమంది మహిళలకు ఈరోజు రక్షణ కల్పించబడింది. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి చూపించిన శ్రద్ధ మహిళా రక్షణలో మాత్రం చూపించడం లేదని ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి ఆవేదన. ప్రతి ఒక్క ఇంట్లో కూడా చెల్లో అక్కో భార్యో బిడ్డలో ఉంటారు మహిళలు. వాళ్ళందరూ బయటకు వెళ్ళాలంటే ఈరోజు భయపడే పరిస్థితులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పాను. అదేవిధంగా ముక్కుపచ్చలారని బిడ్డలపైన బాలికలపైన ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికట్టే విషయంలో హోంమంత్రి గారు దృష్టి సారించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్న ఇంట్రెస్ట్ అనంతపురంలో జరిగిన సంఘటన కానివ్వండి, సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన కానీ కనీసం ఖండించలేదు కదా. వాటిపైన పూర్తిగా చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు ఒక మహిళా హోంమంత్రి. మహిళా పక్షపద నిలబడాల్సిన వారే ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకుండా మిగతా విషయాలపైన శ్రద్ధ పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున అండగా నిలబడుతుంది. ప్రజా సమస్యలకి గొంతుకై ప్రశ్నిస్తున్నది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అరాచకాలు నిత్యం జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు మరియు వేధింపులు, కుటుంబాలపై దాడులు పెరిగిపోయాయి. ఇలాంటి సంఘటనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మద్యం షాపులు ఎక్కువైపోయినాయి. మంచినీళ్ళు దొరకటం లేదు, మద్యమే ఎక్కువగా దొరుకుతుంది. ఇకనైనా ప్రభుత్వం నుండి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలు కాపాడాలని కోరుకుంటున్నాను. నమస్కారం.